సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని నాల్తూర్ గ్రామం 159 సర్వే నంబర్ 25 ఎకరాలలో 200 కోట్లతో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తరలించాలని ఎమ్మెల్యే కోరడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి అన్ని వర్గాల పేద ప్రజలు చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఈ పాఠశాలలు వస్తే ఇక్కడి పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. కానీ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి తరలించాలని కలెక్టర్ను కోరడం సరైన పద్ధతి కాదని, ఎట్టి పరిస్థితుల్లో నల్తూరులో ఇంటిగ్రేటెడ్ ఏర్పాటయ్యే విధంగా అఖిలపక్ష నాయకులు కలిసి వస్తే కృషి చేస్తామన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ల పర్వతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా సోదరులందరూ కూడా తెలవాలి. ఇక్కడ ఒక డిఎస్పీ ఆఫీస్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ డిఎస్పీ ఆఫీసు ఇంచుమించు 19 గ్రామాలతో ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదు, ఇవన్నీ ఏర్పాటు చేశాక ఆయన కూడా కొంచెం భయం స్టార్ట్ అయింది. ఏదో చిన్నారం కని పోతున్నాయి, మన పడంచేరుకు ఏం వస్తలేదు, ఏం సంగతి అనే ఆలోచన ఉందేమో. అది ఆలోచన పొరపాటు. ఎందుకంటే ఈరోజు ఈ చిన్నారం భగవంతుని దయ నిజంగా అదృష్టం కలిసి వస్తే ఇది నియోజకవర్గం కూడా కావచ్చు. అంతటి అద్భుతమైన స్ట్రక్చర్ ఈ చిన్నారం మండలానికి ఉన్నది. ఇవన్నీ ఏవో ఆలోచన పెట్టుకొని ఎమ్మెల్యే గారు 200 కోట్లతో వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఎందుకు తరలిస్తుందో కూడా మీకు చెప్పాలా, సినిమా చెప్తా. ఎందుకంటే అక్కడ 40 ఎకరాలు, ఇంచుమించు 20 హెక్టార్లు, నాకు తెలిసి 40-45 ఎకరాలతో కంకర్ మిషన్ వచ్చింది. కంకర్ మిషన్ వచ్చాక ఈ 200 కోట్లతో పోరగాల చదువు చెప్తే ఏం ఆందానం వస్తుంది? కంకర్ మిషన్ పెడితే మంచి ఆందానం వస్తుంది, మస్తు పైసలు వస్తాయి, కోట్ల రూపాయలతో పైసలు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఈ రోజు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించే ప్రయత్నం చేస్తుంది అనే మాట్లాడడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మా యొక్క జిన్నారం మండలం మీద సౌతి ప్రేమ చూపించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 200 కోట్లతో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకుపోయే హక్కు ఎవరికి లేదు. వేరే గ్రామాన్ని తీసుకుంటే కొత్త శాంక్షన్ చేయించుకోండి, ఉద్దంటలేం. కానీ మా యొక్క నంతూరు మండలానికి, నంతూరు గ్రామానికి, జిన్నారం మండలానికి వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని దయచేసి ఎవరు కూడా ఇక్కడికి తీసుకుపోవద్దు. మేమందరం కూడా ఏకదాటిగా దాని గురించి కొట్లాడతామని తెలియజేస్తూ, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి బుల్లెట్ దిగింది అని చెప్పి జరిగింది ఇంతకు ముందు ఎలక్షన్స్ లో. మరి బుల్లెట్ దిగిన వ్యక్తికి మళ్ళా పోయి నేను సీఎం గారితో మాట్లాడి ఆ యొక్క స్కూల్ ని అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం? అది నువ్వు బుల్లెట్ దించిన వ్యక్తితోనే మళ్ళా మాట్లాడి తీసుకొస్తామని చెప్పంటున్నావు, ఎంతవరకు సమంజసం? అది దయచేసి ఇది పద్ధతి కాదు. ఇంతవరకు మొన్న ఒక స్కూల్ వస్తే పెద్ద పెద్ద తీసుకుపోయి అక్కడే పెట్టుకుంటున్నావు. నీ జిన్నారం ఏం పాపం చేసిందని ఇప్పుడు ప్రెస్ మీడియా మేము అడుగుతున్నాం. మీ ఇంత కక్ష ఎందుకు మా మీద? జిన్నారం మున్సిపాలిటీ మీద నీకు ఇంత కక్ష ఎందుకు? మన ఎంపీ గారు చెప్పినట్టు కోర్టు వచ్చిందంటే ఆ కోర్టును అడ్డుకున్నాము. మేము పట్టి మినిస్టర్ల దగ్గరికి పోయి ఎక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము దాన్ని పట్టుబట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చినాం. ఎందుకు ఇది? నీకు జిన్నారం ప్రజలంటే నీకెందుకు పగ? వీళ్ళు మీ బిడ్డలే కదా, నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవి కదా, నువ్వు ఈ ప్రాంతం నుంచి ఓట్లేస్తే గెలిచినోనివే కదా. మా మీద ఇంత పగెందుకు? ఈడికే మున్సిపాలిటీ చేసి మమ్మల్ని కుంటు పట్టించినావు. ఒక 20 ఏళ్ళు వెనకపోయినాం మేము. ఏ గ్రామం సర్పంచ్ ఉంటే ఆ గ్రామంలో దొడ్డో పనులు చేసుకొని